భారతదేశంలో క్రైమ్ చేసి విదేశాలకు పారిపోవాలని అనుకుంటే ఇకపై కుదరదు. ఎందుకంటే ఎక్కడ దాక్కున్నా క్రిమినల్స్ ను భారత్ కు లాక్కొని వచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నయా భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రవాదులకు, వారి మద్దతుదారులకు చెమటలు పట్టిస్తున్నాయి. లీగల్ గా కూడా లాక్కొని రావడానికి భారత ప్రభుత్వం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉంది. ముంబైలో 2008లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడిని భారత్ కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు తాజాగా ఆమోదం తెలిపింది. భారత్ కు అప్పగించకుండా రక్షణ కల్పించాలంటూ నిందితుడు తాహావుర్ రానా దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో రానా దోషిగా తేలిన నేపథ్యంలో నేరస్తుల అప్పగింత నుంచి మినహాయింపు పొందలేడని తేల్చి చెప్పింది. దీంతో త్వరలోనే రానాను భారత్ కు లాక్కొని రానున్నారు. ఇప్పటికే పలు కోర్టులలో వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో చివరి ప్రయత్నంగా రానా అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో రానాను భారత్ కు అప్పగించడం ఖాయమే. 2008 నవంబర్ 26న ముంబైపై పాకిస్తానీ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడులలో 10 మంది అమెరికా పౌరులు కూడా చనిపోయారు. ఈ దాడులకు పాకిస్తాన్ అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ కొలమాన్ హెడ్లీతో కలిసి తాహావుర్ రానా కుట్ర పన్నారని భారత ప్రభుత్వం ఆరోపించింది. పాకిస్తాన్ మూలాలు ఉన్న తాహావుర్ రానా కెనడా పౌరుడని, ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి అని తెలిపింది. ఓ కేసులో అరెస్ట్ అయి అమెరికా జైలులో ఉన్న రానాను అప్పగించాలని భారత్ అమెరికాకు కోరింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రానాను భారత్ కు అప్పగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. 2008 ముంబై దాడులలో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులతో రానాకు సంబంధం ఉంది. దాడికి సూత్రధారులలో ఒకరైన డేవిడ్ కొలమాన్ హెడ్లీతో కలిసి నిఘాకు రానా సహాయం చేశాడు. 26/11 దాడులకు సంబంధించి ముంబై పోలీసులు తమ 405 పేజీల ఛార్జ్షీట్లో రానాను నిందితుడిగా పేర్కొన్నారు. రానా పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబా సభ్యుడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 26/11 దాడులకు పాల్పడడానికి ప్లాన్ చేయడానికి ఉపయోగించిన బ్లూ ప్రింట్ ను రూపొందించడంలో రానా సహాయం చేశాడు. 26/11 ముంబై ఉగ్రదాడులు జరిగిన ఒక సంవత్సరంలోపే చికాగోలో FBI రానాను అరెస్ట్ చేసింది. రానాను భారతదేశానికి రప్పించడం జరిగితే 26/11 ముంబై దాడుల బాధితులకు కొంచెమైనా న్యాయం చేయడంలో విజయం సాధించినట్లే.